హాయ్ హలో అండి, అందరికి ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. మేమైతే శ్రీవారి కళ్యాణానికి బుక్ చేసుకున్నాం అనమాట. లాస్ట్ టైం ట్రై చేసాము, ఒకసారి రాలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ట్రై చేసాం అనమాట. సో అదైతే ఓకే అయింది. రేపు అనమాట, రేపటికి వచ్చాయి మాకు టికెట్స్. సో ఇవాళ అయితే బయలుదేరి తిరుపతికి వెళ్ళిపోతున్నాం. రేపు మార్నింగ్ తిరుమల వెళ్తాం అనమాట. సో టైం అయితే 9 అయింది. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. అన్నీ సర్దేశాము, కార్లోనే వెళ్తున్నాం ఎందుకంటే మధ్యలో చిన్న పని ఉంది. సో అది కూడా చూసుకొని ఇంకా తిరుపతికి వెళ్ళిపోతాము. కింద కార్ చూసుకుంటున్నారు. ఇల్లంతా నీట్గా ఎక్కడొక్కడ పెట్టేశాను. పొద్దున్నే పూజ కూడా చేసేసుకున్నాం అనమాట. సో ఇట్లా మొత్తం నీట్గా సర్దేసుకొని వెళ్ళిపోతున్నాము. బ్యాగ్స్ అన్నీ ఇల్లేరా? బకెట్ ఎత్తుకోరమ్మా నువ్వు. అయిపోయిందా? రా బకెట్ ఎత్తుకొని వస్తా, తాళం వేస్తా. ఖ్యాతి వినపడలా. బకెట్ ఎత్తుకోరా పైకి. సో చెట్లకైతే వాటరు ఒక బకెట్లో పెడతాను అనమాట. సో ఇలా పెట్టేస్తే వాళ్ళని పోయమని చెప్తామన్నమాట నీళ్ళు. ఇక 3 days 4 days అలా వెళ్ళాలంటే ఇదే ఇబ్బంది. అప్పటికి తక్కువ పెట్టుకున్నాను చెట్లు. మేమైతే ఫస్ట్ అక్టోబర్లో ట్రై చేసామండి కళ్యాణోత్సవంకి, అవ్వలేదు. మళ్ళీ నవంబర్లో బుక్ చేసుకున్నాం అనమాట, February 21st. సో అదే రోజు రూమ్స్ కూడా చూస్తే రూమ్స్ దొరకలేదన్నమాట. ఇంకెలాగో అక్క వాళ్ళు ఉన్నారు కదా తిరుపతిలో, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అది హైవే ఉండదేమో నాకు తెలిసి. హైవే ఉండొచ్చు పులివెందుల తిరుపతి. అది పులివెందులకు రావాలి మళ్ళీ. పొద్దున్న హెడ్ బాత్ చేసి అట్లాగే క్లిప్ పెట్టేశాను అనమాట. ఇంక తలారలేదని చెప్పి కార్లో హెయిర్ లూజ్ చేసుకున్నాను. ఎదురుగా వచ్చే వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు, నీ వైపు ఎందుకు అలా అని అంటున్నారు మా వారు. ఏమో హెయిర్ లూజ్ చేశాను కదా అందుకని చూస్తున్నారేమో అనుకున్నాను. అలవాటు లేకుండా హెయిర్ లూజ్ చేస్తే ఇట్లానే చూస్తారేమో. ఇంక తర్వాత ఆరిపోయింది, కాసేపు పెట్టేసుకున్నాను అనమాట. ఇది మధ్యలో ఘాట్ రోడ్ వచ్చిందండి, చాలా బాగుంది వ్యూ. మొత్తం బనానా ట్రీసే ఉన్నాయన్నమాట ఇటు సైడ్. ఇది పులివెందుల సైడ్ వెళ్తున్నాం అనమాట మేము. చాలా బాగుండింది ఘాట్. అండ్ తర్వాత కృతింగాలో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాము అండ్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా కాఫీ తాగేసి రైల్వే కోడూరులో తర్వాత బయలుదేరామన్నమాట. ఇంకా 1 hourలో రీచ్ అవుతాం తిరుపతి అనగా. అది సింగిల్ రోడ్ అనమాట. అక్కడ డిమ్ అండ్ డీప్ చేసేటప్పుడు లైట్ కొంచెం ఆగితే లోపల ఏదో రాయి ఉన్నిందనమాట, దాని మీద ఎక్కేసింది టైర్ పంక్చర్ అయిపోయింది అనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో. స్టెప్నీ అయితే ఉంది కానీ టైరు, కానీ కాసేపు ఆగాము అక్కడే, ఎవరు రాలేదు. లోపల పక్కన ఏదో లేఅవుట్ ఉంటే అక్కడ వాచ్మెన్ వచ్చారనమాట. అమ్మయ్య అనుకున్నాము. ఒక్కరే చేసుకోవాలంటే ఎంతైనా కష్టమే కదండి. అతను కొంచెం హెల్ప్ చేశారనమాట. నిజంగా దేవుడే అని చెప్పాలి ఆ టైంలో. అప్పుడు 7:45 అయింది టైము. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 8:45 అట్లాగ అయిందనమాట, కరెక్ట్గా 1 hour. ఇంక తర్వాత మార్నింగ్ లేవంగానే ఇంక రెడీ అయిపోయి 7:45 కల్లా బయలుదేరామన్నమాట కింద నుంచి. పైకి వచ్చేటప్పటికే మాకు 9:30 9:45 అలా అయింది. వరాహస్వామి దగ్గరికి వెళ్దామన్నా కూడా క్యూ చాలా ఉండిందనమాట. ఇంక సరేలే అని చెప్పేసి కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కునేసి ఇంక కిందే రెడీ అయ్యాం కదా, ఇంకా బట్టలు ఏమి తెచ్చుకోలేదన్నమాట ఎక్స్ట్రా. అందుకనేసి జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని వరాహస్వామిని బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. 10కి చెక్-ఇన్ అవ్వాలి అక్కడ ఎంట్రీ పాయింట్లో. సో అందుకని లేట్ అయిపోతుందని వెళ్ళిపోయామన్నమాట. ఇదైతే సుపదం దగ్గర ఇచ్చారండి కళ్యాణోత్సవంకి. ఇంకా సుపదం దగ్గరే ఫోన్స్ అవన్నీ ఇచ్చేసి 10:30కి ఎంటర్ అయ్యామన్నమాట లోపలికి. ఒక ½ an hour కంపార్ట్మెంట్లో వేశారు. తర్వాత 11కి అలా వెళ్ళిపోయామన్నమాట లోపలికి కళ్యాణోత్సవం దగ్గరికి. తర్వాత ఒక బ్యాచెస్ వైజ్గా వదులుతున్నారనమాట కంపార్ట్మెంట్స్లో వాళ్ళని. అందరూ వచ్చేటప్పటికి 12 అయింది. 12కి స్టార్ట్ చేశారనమాట కళ్యాణము. చాలా బాగా జరిగిందండి. అసలు మాకైతే మిడిల్లో ప్లేస్ దొరికింది. అంటే ఫ్రంట్లో కాకుండా అటు లాస్ట్లో కాకుండా మిడిల్లో దొరికింది అనమాట. పర్లేదు, బాగానే కనిపించింది.
అయితే లాస్ట్లో కూర్చున్నా కూడా మనకి లాస్ట్లో వచ్చేసేటప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని అట్లాగే శతగోపము అండ్ తీర్థము అక్షింతలు అన్నీ ఇచ్చారనమాట. చాలా బాగా జరిగింది అసలు. అండ్ తర్వాత అయితే ఈవినింగ్ లడ్లు అన్నీ తీసుకొని బయట వచ్చే లోపల 3:34 అయిందనమాట. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 5 అయిపోయింది. ఇంక పిల్లలు ఏం చేస్తున్నారు అని విసిగించారా పెద్దమ్మని అనేసి. చిన్నది ఎట్ట వస్తుంది మా ఇప్పుడు చేసే స్నానమా పొద్దున్న నుంచే చేయలే పొద్దున్న నుంచి నాస్టీ పిల్ల. ఎక్కడ బావి దేంట్లో పెట్టాలి అవి ఎట్ట ఆడుకోవాలి వాటితో బాబాయ్ టైర్ పంచర్ అయిపోయాడు. అదేమైందో కనుక్కోవడానికి వెళ్ళాడు. కీర్తన పాప ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది అలసిపోయి పాప. రేపు మళ్ళీ ఎగ్జామా? ఏమైంది తిన్నారు మా? చుపా చుప్సే అదొకటి తింటారు. అదంటే బాగా ఇదని చెప్పి హెల్దీ అని చెప్పి ఆడికి పోయిన అదే. ఇంకా వీడు పెద్ద కోన్ తిన్నాడు. ఈ పిల్లేమో చుపా చిప్పు 2 చిన్నవి తిన్నాను సర్కిల్వి. నేను 2 చిన్నవి ఒక చుపా. వాడు పెద్ద తిన్నాడు. ఐస్ క్రీము చుపా చూప్స్ తినలో కూడా అది తినద్దని చెప్పలే నేను. కళాపదం తీసిది ఎందుకు తీసిచ్చిందని కళాపదమ్మా ఏడ్చారా? అసలు బ్యాగ్ నుంచి తీలేదని ఏడుపు తింటా రావాలనేసి. సోయా స్టిక్సా? సోఫా పైన దుప్పటి మీరు ఖరాబ్ చేస్తారని నాకు తెలుసు కదా. అది వేయడమే బెస్ట్ కాదు, అది వేయడమే బెస్ట్. మా కలక మంచి పని చేస్తుంది అనుకున్నా నేను. మామూలుగా కాలు కాలుగా తొక్కినాడు కూడా. చెప్పులు వేసుకొని పోతే అంటే నాకు చెప్పులు అలవాటు లేదు పిన్ని, లేదు చూడు బెదిరిస్తున్నాడు. చూడు చెప్పింది కాలు కడుతున్నాడు అంత రుద్దేసప్పుడు కాలు కడుతున్నాడు. నేను అందుకే ఎక్కువ సోఫాలు ఎక్కనేను అసలు. ఆడికి పోయినా గొడవలని ఓడే చేసేది పనులన్నీ. కీర్తనకు రేపు ఎగ్జామ్ ఉన్నట్టు పాపం చదువుకుంటుంది ఆడుకోవడానికి లేకుండా. ఏం చేస్తున్నావు? మ్యాథ్సా? హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుందో కీర్తనది. చిన్నవి రాసావు పోయినసారి నువ్వా? పెద్దగా ఉన్నాయి ఈడ కదా, అట్ట కనిపిస్తున్నాయా? వాకింగ్ ఓయమ్మా లిఫ్ట్ లో కూడా చదువుతుంది మా కీర్తన. క్లాస్ టాపర్ రేపు కీర్తన. మీ మమ్మీకి ఆడడం తాళం మన దగ్గర లేదు. చూద్దామా వచ్చింది ఓపెన్. మన ముగ్గురు ఇంటికి ఒక్కొక్క తాళం ఇచ్చారా? రీసౌండ్ వస్తుంది. యువతలు వచ్చి అక్క యువతలు వచ్చి నువ్వు యువతల నుంచి వద్దు. ఉండండి ఇది రావాలి ఇంకా. ఇప్పుడు అంతే. సో ఇది అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఈరోజే కొత్తగా కారిడార్కి గ్రిల్స్ పెట్టారనమాట ఫర్ సేఫ్టీ. సో అది చూస్తున్నాము. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. తర్వాత అయితే వెళ్ళి పడుకునేసాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.